తెలంగాణపై కమలం పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. కర్ణాటకలో ఎలాగైతే ఓడిపోయిందో ఈసారి మళ్ళీ కమలం పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో ఖచ్చితంగా తన జెండాను పాతాలని అయితే చూస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే జూలై 8వ తేదీన తెలంగాణకు ప్రధాని మోదీ అయితే రానున్నారు. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కును అయితే శంకుస్థాపన చేస్తున్నారు. సో ఈ బాధ్యతలన్నింటినీ కూడా ఈటెల రాజేందర్కి అప్పగించారు. ఎందుకు అప్పగించారు ఈటెల రాజేందర్గా? తను నెమ్మదిగా అసంతృప్తితో ఉన్నట్లు తెలిసితే తనకు అందుకే అప్పగించారా? ఇలాంటి హాట్ కామెంట్స్ మనం వింటూ ఉన్నాము. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా కృష్ణమూర్తి బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఉన్నారు. కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. జూలై 8వ తేదీన రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో కొంత బీజేపీలో కొంత అలజడి మొదలైందని చెప్పొచ్చు. అంటే కొంతకాలంగా కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో కొంత నిశ్చయం ఏర్పడింది. నాయకుల్లో కూడా కొంత అనైక్యత కనిపిస్తా ఉన్నది. ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా వెళ్తా ఉన్నారు వారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం అనేది కొంత పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అంటే శ్రేణుల్లో కొంతకాలంగా పార్టీ పట్ల నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యం ప్రధానమంత్రి రావడం కొంత ఐక్యతకు మరోసారి సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి పార్టీ భావిస్తా ఉన్నది. మొత్తంగా చూస్తుంటే అంటే వరంగల్లో జరిగేటువంటి బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలి. అంటే అంతకన్నా ముందే అంటే ఎల్లుండి రాహుల్ గాంధీ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఖమ్మంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. రాహుల్ గాంధీ బహిరంగ సభను పూర్తి స్థాయిలో సక్సెస్ చేస్తాము. దాదాపుగా 5 లక్షల మందిని బహిరంగ సభకు తరలిస్తాము. 5 లక్షల మంది రాబోతున్నారు. ఇది కనివిని రీతిలో జరగబోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీలో చేరబోయే నాయకులు చెప్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8వ తేదీన రాబోతున్నారు. అంటే ఖమ్మం సభను మరిపించే విధంగా వరంగల్ సభను నిర్వహించాలి. అందుకు సంబంధించిన ఏర్పాట్లను గ్రాండ్ గా చేయాలి అని చెప్పేసి బీజేపీ తలపించింది. అందుకు సంబంధించి పూర్తి బాధ్యతను కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి నేత ఈటల రాజేందర్ కు అప్పగిస్తే బాగుంటుందని చెప్పేసి పార్టీలో అభిప్రాయం వ్యక్తం. అంటే ఈటల రాజేందర్ కు స్థానికంగా కరీంనగర్ లో కొంత బలం ఉంది, వరంగల్ లోనూ ఆయనకు కొంత పట్టున్నది. ఈ నేపథ్యంలో అంటే వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి అక్కడికి అంటే మోడీ బహిరంగ సభకు జన సమీకరణ జరపాలని బీజేపీ నిర్వహించిన నేపథ్యంలో ఈటల రాజేందర్ కు ఆ బాధ్యతలు అప్పగిస్తే ఆయన పూర్తి స్థాయిలో అన్ని తానే వ్యవహరించి ప్రధానమంత్రి సభను సక్సెస్ చేస్తారు. అంటే రాహుల్ గాంధీ సభను మరిపించే విధంగా ప్రధానమంత్రి సభ నిర్వహించేందుకు వీలు కలుగుతుందని చెప్పేసి బీజేపీ భావిస్తున్న తెలుస్తా ఉన్నది. అంటే ఇందుకు సంబంధించి రేపు వరంగల్ జిల్లాకు చెందినటువంటి కీలక నేతలతోటి పార్టీ రాష్ట్ర నాయకులు భేటీ కాబోతున్నారు. ఈ రోజే కొంతమంది వరంగల్ వెళ్లి అక్కడ నేతలతో సమన్వయం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరోవైపు ఈటల రాజేందర్ కు పూర్తి స్థాయిలో బాధ్యత పైన ఆయన కూడా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను సక్సెస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి పార్టీ నేతలు అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తా ఉన్నారు. ఈ రోజు అంటే ఈ సభకు మొత్తంగా ఏర్పాట్లు చేసి పూర్తి స్థాయిలో సభను సక్సెస్ చేయాలి. ప్రధానమంత్రి రాక అనేది తెలంగాణకు ఒక బూస్టప్ గా మారింది. అంటే తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ సభనే నాంది కావాలి అన్న లక్ష్యంతో ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర నాయకులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు వారు.